హలో హాయ్ ఫ్రెండ్, ఈరోజు మీకోసం ట్రెండింగ్లో బాయ్స్ బర్త్డే వీడియో తీసుకొస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫీడ్బ్యాక్ పిక్చర్ షేకబట్ పిక్చర్ రిక్వెస్ట్ కాల్ ఇచ్చాను, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. వన్ మళ్ళీ ఆల్మీటర్ లింక్ అది కింద రిక్వెస్ట్ ఇచ్చాను, అక్కడ నుండి ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది అనుకుంటాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా బిట్మాప్ పిక్చర్ అప్లై చేసుకోండి. మీరు బిట్మాప్ ఓపెన్ చేసుకుంటా ఇక్కడ చూడండి ఫ్రెండ్, మీకు ఇమేజ్ లేరు టెక్స్ట్ లేరు యాడ్ చేసి అనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ లేరు క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు 1 to 6 వరకు గ్రీన్ లేయర్ అనిపిస్తున్నాయి కదా, అలా మీకు పిఎన్జీ ఫైల్ 9:6 యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్లస్ యాంగిల్ కనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకొని 9:6 ఎక్స్చేంజ్ చేసుకొని 30 FPS పెట్టుకొని కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్యాలెట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గ్యాలరీ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదో ఎగ్జాంపుల్గా ఇమేజ్ పెట్టుకోండి, మీది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని డిలీట్ ప్యాక్ అని ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఐకాన్ క్లిక్ చేయండి, కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. తర్వాత సేవ్ క్లిక్ చేయండి. ఇచ్చేయండి పిఎన్జీ ఫైల్ యాడ్ అయిపోతుంది. ఈ విధంగా 6 పిఎన్జీ ఫైల్ యాడ్ చేసుకోండి. మీరు మళ్ళీ బిట్మాప్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేస్తారంటే గ్రీన్ కలర్ లేయర్ ఉంది, ఇమేజ్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేశారు పిఎన్జీ ఫైల్స్, ఆ ఫైల్స్ మొత్తం ఇంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇమేజ్ వస్తుంది కదా, ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్ మీకు రేషియో యాడ్ వస్తుంది. మీకు చూడండి ఈ విధంగా మిగతా లేయర్స్ యాడ్ చేసుకోండి. మీరు టెక్స్ట్ లేయర్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది, టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫాంట్ యాడ్ చేసుకోండి. మీరు ఫాంట్ యాడ్ చేస్తారంటే వ్యూ ఆల్ ఫాంట్ క్లిక్ చేయండి, 3 లైన్స్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ క్లోజ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ గ్యాలరీ ఫాంట్ ఉంటే ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫాంట్ నేమ్ స్క్రాచ్ చేయండి. చూడండి ఫాంట్ వస్తున్న ఫ్రెండ్, ఫాంట్ క్లిక్ చేయండి. మళ్ళీ సెకండ్ లేయర్ ఫాంట్ యాడ్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఏ ఐకాన్ ఫాంట్ యాడ్ చేసిన ఫ్రెండ్ ఆల్రెడీ ఫాంట్ షో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాండి, ఇక్కడ మాకు నేమ్ అన్న రిజిస్టర్ ఉంది, అక్కడ ఫాంట్ యాడ్ చేయండి. ఫాంట్ యాడ్ చేసిన తర్వాత అక్కడ నేమ్ ప్లేస్లో మీ పేరు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని బ్యాక్ వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 03:24 నుండి బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఇమేజ్ యాడ్ చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో ఐకాన్ క్లిక్ చేయండి, గ్యాలరీ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ ప్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బిట్ మార్క్ మొత్తం వేసుకోండి. యాడ్ చేసుకోండి ఇమేజెస్. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ షేకప్ చూసుకోండి. షేకప్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, ఫస్ట్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి, కాపీ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బిట్మాప్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 03:24 నుండి ఇమేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇక్కడ నుండి 4 ఇమేజెస్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఎలా పేస్ట్ చేయాలంటే ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ ఉంది కదా, రైట్ ఆరో క్లిక్ చేసాడు, ఇక్కడ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ నుండి ఇక్కడ 4 ఇమేజెస్కి పేస్ట్ చేసుకోండి. డబల్ బిట్ వరకు ఎండ్ అయితే చూసుకోండి. మీరు పేస్ట్ జరిగితే ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ షేకప్ ఓపెన్ చేసుకోండి. ఇక సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి, ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ క్లిక్ చేయండి. ఒకసారి మళ్ళీ బిట్ పౌజ్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అన్ని మిగతా 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి మిగతా 4 ఇమేజెస్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ తర్వాత ఏం చేస్తారు, 30 పైగా ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని వీడియో ఏ రేషియోలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి.